మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి పండుగకు వచ్చేశారు. ప్రీమియర్స్ తోనే థియేటర్లలో పండుగ వాతావరణం తీసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆదివారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ బాస్ ను చూశామంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రెస్పాన్స్ చూసి చిరు సైతం ఖుషీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రీమియర్స్ పూర్తవగానే అర్ధరాత్రి చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంది. శ్రీరాములు థియేటర్ లో షో చూసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాత సాహు గారుపాటితో కలిసి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరు, అనిల్ రావిపూడి, సాహు, సుస్మిత కొనేదల కలిసి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ప్రీమియర్ షోలు చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అల్లు అరవింద్ కూడా చిరంజీవి సినిమా చూశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడే సినిమా చూశాను, ఆ ఎగ్జైట్మెంట్ మాటల్లో చెప్పలేను. బాస్ చించేశాడు, బాస్ ఈజ్ బ్యాక్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి ఓల్డ్ సినిమాల్లో ఆయన చూసిన ఎగ్జైట్మెంట్ మళ్ళీ వచ్చింది. టోటల్ నోస్టాలజిక్ ఫీలింగ్. ఇది సూపర్ హిట్ ఫిల్మ్, ఎక్సలెంట్ మూవీ, బాస్ ఈజ్ బాస్ అనిపించాడు అన్నారు. వింటేజ్ చిరంజీవిని మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చారని, డైరెక్టర్ అబ్బా ఏం ఆలోచించారా అనిపించిందని అల్లు అరవింద్ అన్నారు. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్, క్లైమాక్స్ అదిరిపోయాయి. ఎక్సలెంట్, జనాలకు పైసా వసూలు ఫీలింగ్ వస్తుంది. సినిమా చూశాక ఫుల్ ఎక్సైట్మెంట్ తో బయటకు వస్తారు. బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. నాకు అంత సంతృప్తిగా అనిపించింది. చిరంజీవి, నయనతార, వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎవరి పనులు వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇది అద్భుతమైన చిత్రం, బాస్ చించేశారని తన ఉత్సాహాన్ని పంచుకున్నారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. సినిమా చూసి వస్తుంటే ఎక్సైట్మెంట్, బాస్ చించారు, బాస్ ఈజ్ బాస్. మళ్ళీ ఆ ఓల్డ్, ఆ రౌడీ అల్లుడు, గరణమ్మగుడు, ఈ సినిమాలు చూసి ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట. టోటల్ నాస్టాల్జియా తీసుకొచ్చింది. సూపర్ హిట్ ఫిలిం, బాస్ ఈజ్ బాస్, ఎక్సలెంట్. ఏమా వింటేజ్ డాన్స్ అన్నీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా వింటేజ్ తీసుకొచ్చాడు. కాబట్టి డైరెక్టర్ ఏం ఆలోచించారు. ఎక్సలెంట్, వెరీ గుడ్. వెంకటేష్ గారా ఎంట్రీ కాంబినేషన్, క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయాయి. సినిమా ఎక్సలెంట్. అంటే పైసా వసూలు ఫీలింగ్ వస్తుంది జనానికి. ఫుల్ ఎక్సైట్మెంట్ బయటకు వస్తుంది. బాస్ చించేసి అంటే మళ్ళీ ఆ రౌడీ అల్లుడు, గరణమ్మలో చూసి బాస్ చూసి బయటకు వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్ మళ్ళీ ఈ సినిమాలో వచ్చిందన్నమాట. 4 తర్వాత అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఇదేనని చెప్పొచ్చు. నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చింది. అవన్నీ మామూలు. వెంకటేష్ కానీ, నయనతార కానీ, డైరెక్టర్ కానీ అసలు ఎవరి వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ సంక్రాంతి అందరికీ మెగాస్టార్ మరియు విక్టరీ కలిసి సంక్రాంతి 2026 యొక్క అతిపెద్ద కుటుంబ వినోదాన్ని అందించడానికి వచ్చారు. సినిమా థియేటర్లలో ఎండ్ కార్డ్ పడే వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూడడం ఈ మధ్య కాలంలో ఈ సినిమాకే చెల్లింది. ఇంటర్ స్టూడెంట్స్ క్లాస్ లో బ్యాక్ బెంచ్ లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు. హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను. నేను క్లాప్స్ కొట్టేసి, చప్పట్లు కొట్టేసి, వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకుని అండ్ షూటింగ్ స్పాట్ లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాము చిరంజీవి గారు, వెంకటేష్ గారితో. నా కెరియర్ లో, నా లైఫ్ టైమ్ లో ఆ 10 days ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి పండుగకు వచ్చేశారు. ప్రీమియర్స్ తోనే థియేటర్లలో పండుగ వాతావరణం తీసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆదివారం రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది.
చాలా రోజుల తర్వాత వింటేజ్ బాస్ ను చూశామంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రెస్పాన్స్ చూసి చిరు సైతం ఖుషిగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రాత్రి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రీమియర్స్ పూర్తవగానే అర్ధరాత్రి చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంది. శ్రీరాములు థియేటర్ లో షో చూసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి, నిర్మాత సాహు గారుపాటితో కలిసి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరు, అనిల్ రావుపూడి, సాహు, సుస్మిత కొనేదల కలిసి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ప్రీమియర్ షోలు చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అల్లు అరవింద్ కూడా చిరంజీవి సినిమా చూశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడే సినిమా చూశాను, ఆ ఎగ్జైట్మెంట్ మాటల్లో చెప్పలేను. బాస్ చించేశాడు, బాస్ ఈజ్ బ్యాక్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి ఓల్డ్ సినిమాల్లో ఆయన చూసిన ఎగ్జైట్మెంట్ మళ్ళీ వచ్చింది. టోటల్ నోస్టాలజిక్ ఫీలింగ్. ఇది సూపర్ హిట్ ఫిల్మ్, ఎక్సలెంట్ మూవీ, బాస్ ఇస్ బాస్ అనిపించాడు అన్నారు. వింటేజ్ చిరంజీవిని మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చారని, డైరెక్టర్ అబ్బా ఏం ఆలోచించాడరా అనిపించిందని అల్లు అరవింద్ అన్నారు. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్, క్లైమాక్స్ అదిరిపోయాయి. ఎక్సలెంట్, జనాలకు పైసా వసూలు ఫీలింగ్ వస్తుంది. సినిమా చూస్తాక ఫుల్ ఎక్సైట్మెంట్ తో బయటికి వస్తారు. బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. నాకు అంత సంతృప్తిగా అనిపించింది. చిరంజీవి, నయనతార, వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎవరి పనులు వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇది అద్భుతమైన చిత్రం, బాస్ చించేశారని తన ఉత్సాహాన్ని పంచుకున్నారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. సినిమా చూసి వస్తుంటే ఎగ్జైట్మెంట్, బాస్ చించారు, బాస్ ఈజ్ బాస్. మళ్ళీ ఆ ఓల్డ్, ఆ రౌడీ అల్లుడు, గరణమ్మగుడు, ఈ సినిమాలు చూసి ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ వస్తుంది అన్నమాట. టోటల్ నాస్టాల్జియా తీసుకొచ్చింది. సూపర్ హిట్ ఫిలిం, బాస్ ఈజ్ బాస్. ఎక్సలెంట్. ఏమా వింటేజ్ డాన్స్ అన్ని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చారు కాబట్టి డైరెక్టర్ ఏం ఆలోచించారు. ఎక్సలెంట్. వెంకటేష్ గారా ఎంట్రీ కాంబినేషన్, క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయాయి. సినిమా ఎక్సలెంట్. అంటే పైసా వసూలు ఫీలింగ్ వస్తుంది జనానికి. ఫుల్ ఎక్సైట్మెంట్ బయటకు వస్తుంది. బాస్ చించేసి అంటే మళ్ళీ ఆ రౌడీ అల్లుడు, గరణమ్మలో చూసి బాస్ చూసి బయటకు వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్ మళ్ళీ ఈ సినిమాలో వచ్చింది అన్నమాట. తర్వాత అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఇదేనని చెప్పొచ్చు. నాకు అంత సాటిస్ఫాక్షన్. అవన్నీ మామూలు. వెంకటేష్ కానీ, నయనతార కానీ, డైరెక్టర్ కానీ అసలు ఎవరి దాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ సంక్రాంతి అందరికీ మెగాస్టార్ మరియు విక్టరీ కలిసి సంక్రాంతి 2026 యొక్క అతిపెద్ద కుటుంబ వినోదాన్ని అందించడానికి వచ్చారు. సినిమా థియేటర్లలో ఎండ్ కార్డ్ పడే వరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూడడం ఈ మధ్య కాలంలో ఈ సినిమాకే చెల్లింది. స్టూడెంట్స్ క్లాస్ లో బ్యాక్ బెంచ్ లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు. హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను. నేను క్లాప్స్ కొట్టేసి, చప్పట్లు కొట్టేసి, వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకుని అండ్ షూటింగ్ స్పాట్ లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు, వెంకటేష్ గారితో. నా కెరియర్ లో, నా లైఫ్ టైమ్ లో ఆ 10 days ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు.